UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే and welcome to Hit TV. మహిళలు అమ్మాయిలపై దాడులు అత్యాచారాల ఘటనలు ఆగట్లేదు. ఇంతకు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకో ఘటన వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన దేశంలో పెను దుమారంగా మారింది. అయినా కూడా మహిళలపై మాత్రం అత్యాచారాలు ఆగడం లేదు. ఏకంగా దేశ ప్రధాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ములు సైతం దీనిపై ఆందోళనలు వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనలపై కఠిన చట్టాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయినా కూడా మహిళలపై దాడుల ఘటనలు మాత్రం ఆందోళన కలిగించే అంశాలుగానే మారాయి. తాజాగా మరో ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో కొంతమంది ట్రైనీ ఆర్మీ అధికారులు తమ స్నేహితురాళ్లతో కలిసి పిక్నిక్ లకు వెళ్లారు. అక్కడే సరదాగా గడుపుతున్నారు. ఇంతలో అక్కడికి కొంతమంది దుండగులు చేరుకున్నారు. కత్తులు, గన్లతో బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా ట్రైనీ అధికారుల దగ్గర ఉన్న డబ్బులు, బంగారాలను దోచుకుని వెళ్లారు. ఇక అక్కడితో ఆగలేదు. ట్రైనీ అధికారి స్నేహితురాలిపై దాడి చేశారు. ఆమెను పొదల్లోకి తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. వీరిలో ఒక ఆర్మీ అధికారి తప్పించుకొని వెళ్లి ఆర్మీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. ఇక దీంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల్ని చూడగానే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. మరోవైపు పోలీసులు యువతిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఒక మహిళపై అత్యాచారం జరిగినట్లు కూడా బయటపడింది. ఈ నేపథ్యంలో ఆర్మీ అధికారిణులపై అత్యాచార ఘటన ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. మరోవైపు దాడి చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరికి నేర చరిత్ర ఉన్నట్లుగా కూడా బయటపడింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.